నేను ఊహించినట్టే జరిగింది, నా అకౌంట్ను బ్లాక్ చేశారని చెప్పని అతనైతే మెసేజ్ పెట్టాడు. చూద్దాం దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది. సార్ మరొక అంశం, తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు సార్ ఆంధ్రప్రదేశ్లో. సో ఎప్పట్లాగే ఆయన ప్రెస్ మీట్ చాలా సుదీర్ఘంగా సాగింది. ఈసారి ఏంటంటే బాగా ఇప్పుడు లేటెస్ట్ ఇష్యూస్ మీద బాగా గట్టిగా మాట్లాడారు. ముఖ్యంగా మావిగన్ అనేటువంటి దాని మీద మాట్లాడారు. మావిగన్ అనేటువంటిది వాస్తవం, అమరావతి అనేటువంటిది కళ అంటే మేము వాళ్ళు ప్రతిపాదించింది ఏదైతే ఉందో దాని మీద గట్టిగా మాట్లాడారు సార్. ఇంకా రకరకాల ఈ పెట్రోల్ డీజిల్ ధరలు వాటి గురించి కూడా మాట్లాడారు. ఏపీ ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు, సూపర్ 6 హామీలు అమలు కాలేదు అనేటువంటిది. తర్వాత రైతులకి గిట్టుబాటు ధర, ఇప్పుడు తాజా కూడా మనం డిస్కస్ చేసాం, మామిళ్ళపల్లి రైతులు వాళ్ళ గురించి కానీ ఈ గిట్టుబాటు ధర లేకపోవడం అనేటువంటిది కానీ, ఇక సోషల్ మీడియాపై సెన్సార్ పెడుతున్నారు అనేటువంటిది, మహిళలు నిరుద్యోగులు పెన్షన్దారులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు అనేటువంటిది, రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది, ప్రశ్నించే గొంతుకులను అణిచివేస్తూ జంగిల్ రాజ్ రాష్ట్రంగా మార్చారు అనేటువంటిది. తర్వాత 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఇలాగే సాగింది తప్ప కొత్తగా ఏం లేదు అనేటువంటిది. డైవర్ట్ చేయడానికి అన్ని డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అనేలాగా అదొకటి కామెంట్ సార్. ముఖ్యంగా అసెంబ్లీ, ఇది మన అమరావతిలో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ వాటి గురించి చెప్పారండి. దాదాపు 1200 కోట్లతో నిర్మించిన అసెంబ్లీని, సెక్రటేరియట్ని, హైకోర్టుని పక్కన పెట్టి వాటి పేరుతో కొత్తగా మళ్ళీ బిల్డింగులు కడుతున్నారు. పర్మనెంట్ సెక్రటేరియట్ పేరు నిర్మిస్తున్న 5 బిల్డింగుల్లో చాలా దోపిడీ జరుగుతోంది. 2018లో ఇదే 52-20-496 ఎస్ఎఫ్టీ బిల్డింగ్ ఏరియాతో ఇవే 5 బిల్డింగులు కట్టడానికి ఆ రోజున 2271 కోట్లు అయితే, ఇప్పుడు దాదాపు 4350 రూపాయలు అప్పుడు పడినటువంటి పరిస్థితి. ఇప్పుడు దగ్గర 20,000కి పైగా ఎస్ఎఫ్టీకి కడుతున్నారు అని ఇలా రకరకాలుగా చాలా. ఇంకోటి ఏంటంటే ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్ అనేది దాదాపు అంటే ఒకట్లే సరే, చాలా ఉన్నాయి అంశాలు చెప్పాలంటే. దాదాపుగా ఏంటంటే ఈయన మాట్లాడింది పాయింటర్స్ వైజ్గా చూసుకుంటే 171 పాయింట్స్ చాలా ఓపికగా సుదీర్ఘంగా మాట్లాడినటువంటి ఇది. ఇందులో చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలు తమ బతుకు బండి నడపడానికే తీవ్రమైనటువంటి కష్టాలు పడుతున్నారు అనేటువంటిది. ఇచ్చిన హామీలని వెన్నుపోటు పొడిచారు, అవినీతి, దోపిడీ, ప్రశ్నించే గొంతుకులు అణిచివేయటం, సో ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా చెప్పారు. అయితే ఇందులో చాలా వరకు ఏంటంటే అంతకుముందు ప్రస్తావించినటువంటి అంశాలే, ఇందులో కొత్తగా ప్రస్తావించినవి అయితే ఏమీ లేవు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నాది ఒకటే పాయింట్, ఒక సామాన్యుడిగా నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే, సరే అధికార పక్షం ఉన్నప్పుడు ఏంటంటే విపక్షం కూడా గట్టిగా గొంతును వినిపించాలి. అయితే ఏంటంటే అసెంబ్లీలో వీళ్ళు గొంతు వినిపించేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆయన ముందే చెప్పినట్టుగా నేను మీతోనే మాట్లాడుతున్నా డైరెక్ట్గా, ఇదే ప్రతిపక్షంగా అనుకుండానే. సో యాజ్ అండ్ వెన్ ఈ ప్రెస్ మీట్స్ పెట్టడం, కొన్ని ఏమో పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిందంటే ఇప్పుడు సరిగ్గా మీరు చెప్తున్నట్టుగానే ఇదవుతున్నారు. దీన్ని కౌంటర్ పార్ట్ కూడా అప్పుడు ఆల్రెడీ మొదలైపోయింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడినా కూడా మీడియాకి మంచి మసాలా, అంటే పాజిటివ్గా చెప్పుకునే వాళ్ళకి కానీ నెగిటివ్గా చెప్పుకునే వాళ్ళకి ఇంకా మంచి దట్టించినటువంటి మసాలా, దాని మీద డిబేట్స్, వ్యవహారాలు ఎన్ని ఇట్లాగే జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ సీరియస్గా మనం అనలైజ్ చేసినప్పుడు ఏంటంటే, సరే ఈ ఇష్యూస్ అన్నిటినీ కూడా మీరు ప్రజెంట్ చేస్తున్నారు, బాగానే ఉంది. ఏది అవినీతిని కొనసాగిస్తున్నారు, ప్రశ్నించే గొంతుకుల్ని నొక్కేస్తున్నారు, అమరావతిలో ఇంత అవినీతి జరుగుతుంది, కన్స్ట్రక్షన్స్లో ఇంత వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని జంగిల్ రాష్ట్రంగా మార్చారు. ఈ 2 ఏళ్లలో ప్రజలకి ఫలానా మంచి చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు గారికి 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే అత్యంత ఘోరం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటిది ఆయన సహజ నినాదం ఇది. సో ఈ రకంగా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పని వైఎస్ఆర్ పార్టీని ఒక భూతంలాగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారికి బీపీ, మావిగన్ అంటే ఆయనకి బీపీ వచ్చేస్తూ ఉందని, గుండె ఆగినంత పని అవుతుందన్నారా, గుండెపోటు వస్తుందనేటువంటి పదం అయితే అనలేదు, కానీ గుండె ఆగినంత అంటే అది ఒక కలోక్యల్ దీంట్లో ఎందుకు బీపీ వచ్చేస్తుందో ఏదనంటే అంటామే, అట్లా తప్ప ఉద్దేశపూర్వకంగా లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఏ రోజు కూడా
ఒక మాట తూలేటువంటి స్వభావం అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లేదు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అంటూనే ప్రస్తావిస్తారు. సరే, విమర్శలు అనేటువంటివి వేడిగా ఉండటం ఇదే. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఇటీవల కాలంలో రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఒకళ్ళొకళ్ళు ఒక నీచమైనటువంటి పరుషమైనటువంటి పదజాలంతో మాట్లాడిన తర్వాత యువతల నుంచి మళ్ళీ ఏదన్నా వస్తే అక్కడికి వారేదో సచ్చీలురు, అసలు వాళ్ళ పొరపాటును కూడా అలాంటి మాటలేమీ మాట్లాడరు. కేవలం ఏంటంటే వేదోక్తులును ఈ సూక్తులు ఇలాంటివి తప్ప, ప్రవచనాలు తప్ప అన్నట్టుగా వ్యవహరించటం. సో ఇది అయితే సొసైటీ గమనిస్తూనే ఉంది ఎవరేంటి అనేది. విమర్శ అనేటువంటిది ఘాటుగా ఉండొచ్చు, కానీ మన యొక్క భాష కానీ, మన సంస్కారం కానీ, మన వ్యవహారం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక హోందాగా ఉండాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే మీరు ఇప్పుడు నేనే ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లేదు. యూ కెన్ గో టు ఎనీ స్టేట్, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఢిల్లీ రాజధాని దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చామంటే నేను ఆంధ్ర నుంచి, అరే క్యా చల్ రా ఉదర్ అని చెప్పని అడిగేటువంటి పరిస్థితి వచ్చిందంటే మనం అసలు రాష్ట్రం ఎంత చులకనైపోయింది అంటే హోందాతనం అనేటువంటిది. ఒకప్పుడు ఉద్దండులు, దిగ్గజాలైనటువంటి రాజకీయ నాయకులు, రాజకీయ మేధావులు, పెద్ద వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో నాయకులుగా ఇదైనటువంటి వాళ్ళు. అలాంటిది పూర్తిగా ఈ రోజున ఆ రాజకీయం అనేటువంటిది ఈ స్థాయికి వచ్చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇదిగో ఈయన ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడాడు అనే దాని మీద తర్వాత ఇంకో పరిస్థితి ఏంటంటే అసలు రక్త చరిత్ర, మీది రక్త చరిత్ర అంటే మీది రక్త చరిత్ర అని వాటన్నిటికీ సంబంధించినటువంటి గతజాల సేతు బంధనాలు అంటాం మనం. ఆ రకంగా ఆ చరిత్ర అంశాలన్నిటినీ ఒకళ్ళకొకళ్ళు పరస్పరం దాన్ని ఈయన కొన్ని ప్రస్తావించారు. వెంటనే కాసేపట్లో అక్కడి నుంచి మొదలైపోయింది రిటార్ట్, ఇదేంటి అదేంటని. సో వాటి గురించి కాదు ఇప్పుడు చేయాల్సింది. ఏంటంటే ప్రజలు ఒకవైపు ప్రపంచం యుద్ధ మేఘాలు, యుద్ధ గుంజన్ మృదంగాలు భీకరంగా నినదిస్తున్నటువంటి వేళ భారతదేశంలో ధరాఘాతంతో అతలాకుతలం అవుతూ ఉంటే వాటికి సంబంధించి వాటికి వేఅవుట్ ఏంటి, వాటికి ఏం చేయాలి, ఎలా చేయాలి ప్రజలని ఇదే. అయితే ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, ఇది పెట్రోల్ ధరలకు సంబంధించి. పెట్రోల్ ధరల కోసం జనాలు అలువ లక్షణ అని చెప్పానంటే కాంట్రాక్టర్ల కోసం లెటర్ రాయటం, వాడు సెంటర్ నుంచి అదైతే వ్యాలిడ్ పాయింట్. అది అలాంటి విమర్శలు దట్ వీ హ్యావ్ టు ఇన్వైట్. చాలా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అదేంటంటే పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేస్తారు. సో అటువంటి ఈ 150 పాయింట్లలో కొన్ని కన్స్ట్రక్టివ్గా చేసినటువంటి విమర్శలునే వాటికి డెఫినెట్గా సమాధానం ప్రభుత్వం నైతికంగా అయితే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పార్టీ పరంగా అయినా అధికార పక్షం సమాధానం చెప్పాలి. మరి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారా లేదనేటువంటిది అది వేరే సంగతి. కానీ డెఫినెట్గా దానికి సంబంధించి ఎవరితో గట్టిగా తిట్టించాలో ఏంటో ఇప్పుడు కొన్ని మళ్ళీ గొంతులు తెర మీదకి వస్తాయి. ఎడాపెడా మళ్ళీ పెడతారు. ఆబ్వియస్లీ పెడతారు. అసలు నేను ఇంకో పాయింట్ చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారాలు, కార్యక్రమాలకు సంబంధించిన ఫుటేజ్ ఏదైనా కావాలంటే వాళ్ళ అధికారిక మీడియాను, వాళ్ళకి సానుకూలంగా ఉండే మీడియా కంటే కూడా ప్రత్యర్థి మీడియా దగ్గర కావలసినంత స్టఫ్ ఉంటుంది రెడీగా. ఎందుకంటే అసలు వాటి సర్వైవలే ఇవాళ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అలా అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు మంచి వాడివేడి విమర్శలు తిరిగి కౌంటర్గా చేస్తారు. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా వచ్చాయి. అయితే ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే ఇంకొక నాకు అనిపించినటువంటి పాయింట్, ఎంప్లాయీస్ గురించి కూడా ఈయన మాట్లాడారు. ఎంప్లాయీస్కు సంబంధించి ఏది మీరు ఎన్జిఓలకి ఇస్తానన్నటువంటి సెక్రటేరియట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి అని మాట్లాడారు. వాళ్ళకి ఇది ఇస్తున్నారు మరి ఏమైపోయిందని. అసలు నిజాన్ని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించటంలో అత్యంత కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది పూర్తిగా ఎంప్లాయీస్ అనే చెప్పాలి. మరి వాళ్ళ తరఫున ఇప్పుడు ఈయన వకాల్తా పూసుకొని మాట్లాడాడు అంటే నిజంగా వాళ్ళలో ఆ మార్పు వచ్చిందా? అయ్యో మనం జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను చెప్పాడు కోవిడ్ వచ్చిన తర్వాత నేను ఇది చేశాను, ఇది చేద్దాం అనుకుంటున్నాను అనే దాన్ని వాళ్ళు ఎక్కడా కూడా లక్ష్య పెట్టలేదు కదా, అసలు డోంట్ కేర్. ఆ పరిస్థితుల్లో అది ఓపీఎస్ విషయంలో కూడా చాలా సిన్సియర్ గా ఇది సిపిఎస్ రద్దు చేసి జిపిఎస్ అని పెట్టి మేము ఇదే చేయగలుగుతున్నాం అని కూడా సిన్సియర్ గా ఒప్పుకున్నారు. అవును. అయితే కూడా దాన్ని వాళ్ళు చాలా తీవ్రంగా అసలు వాళ్ళకి
తీరని ద్రోహం చేశాడనేటువంటి దీంట్లో పోస్టల్ బ్యాలెట్లో దాదాపుగా చెప్పాలంటే 99% ఓట్లు వ్యతిరేకంగా వేశారన్నా కూడా ఆశ్చర్యం లేదు. అంత స్థాయిలో వాళ్ళు చేసిన ఈ రోజున మళ్ళీ వాళ్ళ తరఫున మళ్ళీ ప్రశ్నించారు అని అంటే బహుశా మరి వాళ్ళల్లో అసలు ఆ మార్పు వచ్చిందా? ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎస్, ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, అందులో కూడా ఏంటి అబ్సల్యూట్ మెజారిటీతో వచ్చింది. వచ్చిన తర్వాత సరే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అని మీరు చెప్తున్నారు, బ్రీచ్ ఆఫ్ ప్రామిసెస్ అని చెప్తున్నారు. ఇవన్నీ పబ్లిక్ రియలైజ్ అయిందా? పబ్లిక్లో నుంచి ఆ వ్యతిరేక స్పందన అనేటువంటిది మొదలైందా? దీనికి ఎగ్జాంపుల్గానే నేను ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నాను. ఎంప్లాయీస్ ఆ రోజున అంత మరి భయంకరంగా వాళ్ళు వ్యతిరేకించారు కదా. ఇప్పుడు వాళ్ళలో మార్పు వచ్చి అయ్యో మేము పొరపాటు చేసాం, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పట్ల మేము అర్థం చేసుకోలేదు అనే పాయింట్ అసలు ఒక్కటి కూడా రాలేదు ఇప్పుడు కదా. వచ్చిందా? లేదు. అయినా సరే ఏంటంటే ఆ ఇష్యూని కూడా ఈయన టేకప్ చేశారు. సరే నేనేమంటున్నానంటే ఎస్, ఒక విపక్ష నాయకుడిగా ఏ ఇష్యూస్ జరిగినా కూడా వాటిని పాయింట్అవుట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా క్యాపిటల్ గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ అనేది ఇప్పటికీ కూడా లేదు. క్యాపిటల్ పేరుతో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది. అంటే 12 లక్షల ఎకరాల అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, నీళ్లు, కరెంటు ఇవ్వడానికే ఇంత అమౌంట్ ఖర్చు పెడతా ఉంటే ఆయన లెక్కల ప్రకారమే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. సో ఇంత ఈ స్థాయిలో ఇదంతా కూడా అమరావతి పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈయన అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి అవన్నీ కూడా ఇప్పుడు అబద్ధాలని చెప్పని తేలిపోయినాయి కదా. సో ఇప్పటికైనా అమరావతి కోసం తెచ్చినటువంటి ఆ అప్పులు అంటే ఎంత, 47,387 కోట్లు అమరావతి రాష్ట్ర ఖజానా నుంచి మరొక 9,200 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో చేసేటువంటిది రాష్ట్ర ప్రజలకి వాళ్ళు అనేక సమస్యలతో సతమవుతున్నారు. సో వాటికి ఇది అందుకే ప్రత్యామ్నాయంగా నేను మావిగన్ అనే ప్రాంతాన్ని రాజధాని క్యారిడర్గా పెట్టమని చెప్పానని చెబుతున్నారు. మావిగన్ అనేటువంటి ఒక నినాదం రాగానే వాళ్ళ అనుకూల మీడియా కానీ వాళ్ళు కానీ ఎంత ఏ స్థాయిలో మాట్లాడారు ఏంటో అనేది కూడా చూసాం మనం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే రేపు జనంలో ఇప్పుడు ప్రధానంగా నలుగుతున్నటువంటి అంశాలు ఏంటంటే ఈ మచిలీపట్నం పోర్టు, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, తర్వాత రైల్వే స్టేషను, సో ఈ ప్రాంతాలు, నేషనల్ హైవేలు, తర్వాత ఈ గవర్నమెంట్ వీటికి సంబంధించినటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, వీటన్నిటి యొక్క సమన్వయంతో యూనివర్సిటీలు ఇవన్నీ కూడా కలిపి చాలా ఒక 5-10 ఏళ్లలోనే 10% ఎంతో ఆల్రెడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి కేవలం 35 నుంచి 40 లక్షల మంది జనాభా ఇప్పటికే ఆల్రెడీ మావిగన్ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి ఇదే రాజధాని కింద ఉండాలి అనేటువంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట అయితే, చంద్రబాబు నాయుడు గారు చెప్తుంది ఏంటంటే అసలు ఇది మీనింగ్లెస్ పాయింట్. సిఆర్డిఏ పరిధిలోనే ఆల్రెడీ ఇదంతా కూడా ఉంది. ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఇదేంటి, ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది అమరావతి క్యాపిటల్ అని ఆయన చెప్తున్నారు. సో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది క్యాపిటల్ అన్నప్పుడు దీన్ని ఇంప్రూవ్ చేయండి, అంతే తప్ప దాన్ని స్లో ప్రాసెస్లో చేసుకోండి తప్ప ప్రజలు ఇంత సమస్యలతో ఇన్ని రకాలుగా సతమతం అవుతూ ఉంటే ఇప్పుడు అర్జెంటుగా దీని గురించి ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయటం ఏంటి అనేటువంటిది ప్రశ్న. సో ఈ ప్రశ్నకు సంబంధించి మావిగన్ మంచిదా అమరావతి మంచిదా అనేటువంటిది జనానికే వదిలేయాలి. సో పబ్లిక్ విల్ డిసైడ్ ఏది కరెక్టు ఏంటి అనేటువంటిది. సో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ నడుస్తుంది ఇది. కాబట్టి దీనికోసం అని చెప్పని నువ్వు రైటు కాదు, నువ్వు రాంగు, లేకపోతే నీది రక్త చరిత్ర మాది రక్త, అసలు ఆ డిస్కషన్ అనవసరం. పబ్లిక్ కీన్గా ఆంధ్రప్రదేశ్లో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేటువంటిది అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆయన చెప్తుంది మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు అనేటువంటిది. సో ఇప్పుడు అసలు రాజకీయాలంటేనే నా బూతో నా భవిష్యత్తు అన్నట్టు అయిపోయింది. బూత్ ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అనేటువంటిది. సో ఇది ఓవరాల్గా సుదీర్ఘంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఉన్నటువంటి అంశాల్లో మెయిన్ పాయింట్ ఏంటి అన్నట్లయితే అమరావతి వర్సెస్ మావిగన్ అనేటువంటిది, తర్వాత ఈ క్రిమినల్ హిస్టరీకి సంబంధించి మొత్తం క్రోనలాజికల్గా అన్నీ కూడా ఎగ్జాంపుల్స్ సహా చెప్పుకుంటూ వచ్చారు.
సో అది మళ్ళీ గత చరిత్రను మళ్ళీ తవ్వి బయట పెట్టారు. దాని మీద కూడా మళ్ళీ కొన్ని డిబేట్స్ జరుగుతాయి, అది వేరే సంగతి. సో ఇక్కడ ఈ ఓవరాల్ అంశాల్లో పబ్లిక్కి సంబంధించి పబ్లిక్ రిలేటెడ్గా మాట్లాడినటువంటి అంశాలు ఖచ్చితంగా స్వాగతించదగినటువంటి అంశాలుగానే చూడాలి. వాటి మీద ప్రభుత్వం కూడా పునరాలోచించుకొని ముఖ్యంగా పొదుపుకి సంబంధించి మాట్లాడాలి. ఇంకోటి ఏంటంటే ప్రశ్నించే గొంతుకును అణిచివేస్తారనేది ఇది వాళ్ళ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ. ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశం. మరి ఎందుకు గతంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనంత అణిచివేత ధోరణులు అనేటువంటివి జరుగుతున్నాయి. ఇదైతే కరెక్ట్ కాదు. ఇది రాజ్యాంగం యొక్క స్ఫూర్తిగా ఇది విరుద్ధం అనేటువంటి దాన్ని కూడా చెప్పారు. సో ఇది ఓవరాల్ సోషల్ మీడియా పోస్టుల మీద కార్యకర్తలతో తప్పుడు కేసులు, కార్యకర్తల మీద దట్ ఆల్సో ఇప్పుడు ఈ అణచివేత ధోరణులు అనేటువంటి ఎక్కడ జరిగినా కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ ఏ ప్రభుత్వం